వరంగల్ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక చైర్మన్ రాజనాల శ్రీహరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. శారీరక దృఢత్వానికి మానసిక ఏకాగ్రతకు క్రీడలు ఎంతో అవసరమని, స్పోర్ట్స్ కోటా ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన ఈ సందర్భంగా సూచించారు. నూతన అధ్యక్షుడిగా తోట పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శిగా లిల్లీ ఫోరెన్స్ సహా పలువురు సభ్యులు ఎన్నికయ్యారు. వీరు జిల్లాలో నెట్బాల్ క్రీడా అభివృద్ధికి కృషి చేయనున్నారు. రాణించడానికి మరి మనం సహకరించాలా. అలానే వరంగల్ ఒక కార్యవర్గం, మంచి కార్యవర్గం ఉంటే బాగుంటుందని చెప్పి మరి రాజనాల శ్రీహరి గారు కావచ్చు, కైలాస్ అన్న కావచ్చు, ఢిల్లీ మేడం కావచ్చు, ఒక మంచి కార్యవర్గాన్ని తయారు చేయండి. డిఫరెంట్ డివిజన్లలో ఉన్నటువంటి సేవ చేసే గుణం ఉన్నటువంటి కొంతమందిని మనం ఒక కమిటీ, ఒక బాడీగా ఏర్పాటు చేద్దామని తెలియజేయడం. మరి అలానే ప్రసాద్ కూడా ఖచ్చితంగా మనం దీన్ని వరంగల్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 చేయాలా అని చెప్పి నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి సభా అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మరియు రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షులు నా మిత్రుడు కైలాసరావు గారికి, ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు తోట పూర్ణచంద్ర గారికి మరియు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ మిత్రులు పోలపాక ప్రసాద్ గారికి, జిల్లా రమేష్ గారికి మరియు జనరల్ సెక్రటరీగా మా సూర్యారావు గారి యొక్క కుమారుడు విజయ్ గారికి, రాజీవ్ గారికి మరియు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోలు ట్రెజరర్, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందులో మరి ఒక మహిళన ఉద్దేశంతో మరి మోనిక గారిని ట్రెజరర్ గారు మరి ఇంకా మిగతా దాంట్లో మిగతా సభ్యులందరికీ అనౌన్స్ చేసేటప్పుడు క్లియర్గా వారికి జాయింట్ సెక్రటరీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈసీ మెంబర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తర్వాత కార్యవర్గం డిఎస్డీ గారు వచ్చాక ఒకసారి కైలాస కూర్చొని ఇవన్నీ నిర్ణయిస్తారు. చాలా సంతోషం, ఎందుకంటే నెట్బాల్ అనేది ఒక ఒలింపిక్ అఫిలియేటెడ్ గేమ్. అది పేదవాడికి ఉన్నవాడికి డబ్బెంతో, పేదవాడికి క్రీడలంతా. ఈ రోజులో ఎడ్యుకేషన్తో ఈక్వల్గా వెళ్ళేదే స్పోర్ట్స్. ఒక్క 2 నేషనల్ సర్టిఫికేట్ కొడితే ఇలా ఒక స్పోర్ట్స్ కొట్ట మెడిసిన్ సీట్ కొట్టే అవకాశాలు మరి స్పోర్ట్స్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా నెట్బాల్ చాలా ఈజీ గేమ్, సామాన్యుడు కూడా ఆడే గేమ్, కమర్షియల్ గేమ్ కాదు ఇది. క్రికెట్, టెన్నిస్ లెక్క ఇటువంటి గేమ్ని సూర్యారావు గారు గత 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఒంటరిగానే ఈ యొక్క గేమ్ని ముందుకు తీసుకొస్తారు.